కదలని కథగా విధే మారినా వదలని కలతో సదా సాగనా మౌనంతో స్నేహమే చేయగా హృదయంలో భారమే చేరేగా గతుకుల దారినాగతం వెతుకునుగా అనాగతం ప్రతి ఉదయాన వెలుగు పలికే నాకు స్వాగతం ఎవరికి ఏది శాశ్వతం కాదను సత్యం అవగతం గురుతులతోటి పయనమేగ జీవితం వీచే గాలి నాలో చేరి ముందుకెళ్ళమనగా తీరం చేరే దారేదో తోచదే మరి నిరంతరం నాలోనే ప్రశ్నల మజిలి ఈ కాలమే జవాబు చూపేనని ఆశలు పెంచేస్తుంటే రెప్పపాటు కలకి వీడదు నన్నే అది జన్మ జన్మకి సారథి చుట్టేస్తుంటే నీడలేని జగతి సోపతి కాదంటుందా చిమ్మ చీకటి తిరిగేటి భూమి నేను కాగా ఆకాశం నాకెదురబదా
అయినా ఈ టైంలో అవసరమా బైక్ బుక్ చేసుకుని మరీ వెళ్ళడం? క్యాబ్ ఎలాగో బుక్ అవ్వడం లేదు. ఈరోజు ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా. నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉందే, వెళ్ళాలి. ప్లీజ్ అర్థం చేసుకోవా? సరే మేడం, నీ ఇష్టం. హలో, చెప్పండి. బైక్ ట్యాక్సీ రైడర్ మేడం. డ్రాప్ లొకేషన్ ఎక్కడ? అది కొండాపూర్. ఓకే మేడం, స్టార్ట్ అవుతున్నాను. హలో, ఇంకెంత టైం పడుతుందండి? 7 minutes మేడం, బయలుదేరుతున్నాను. మీరు లొకేషన్లోనే ఉన్నారు కదా? నేను లొకేషన్లోనే ఉన్నాను, కొంచెం తొందరగా వస్తారా? వస్తున్నాను మేడం. నేను ఆల్రెడీ ఇంటికి కాల్ చేసి చెప్పాను, కొంచెం లేట్ అవుతుందని. టెన్షన్ ఏం లేదు మేడం, మీరేనా బైక్ ట్యాక్సీ బుక్ చేసింది? నేనే బుక్ చేశాను, కానీ వచ్చేది తను. అందుకే రమ్య బైక్ బుక్ చేసి. ఓకే మేడం, నేను వెయిట్ చేస్తున్నా. ఓటీపీ చెప్తారా? ఓకే, వెయిట్ చేస్తాను. 6760. 67? 60. ఓకే మేడం. నిత్య, బాయ్. టేక్ కేర్. మేడం, ఒకసారి హలో. అమ్మా నిత్య, ఎక్కడి వరకు వచ్చావు? నాన్న వస్తున్నా. ఆన్ ది వే. పెట్రోల్ కొట్టించడం మర్చిపోయాను. బైక్ టాక్సీ బుక్ ఎలా? చేసుకున్నా. దగ్గరలోనే ఉన్నా, ఆల్మోస్ట్ వచ్చేస్తున్నానన్న. శశినువై నిసినిలా చెరిపినావే వెన్నెలా, మిణుగురు వెలుగునే పొదువుకున్న తారలా, గడిచిన సమయమే మనని చేరే కాలమై, గతమునే క్షణములో గుర్తు చేసే గాయమే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఓ సారీ, అది బైక్లో పెట్రోల్ అయిపోయింది. అవును, నువ్వు నిత్యానా? నేను మురళి, ఇంటర్మీడియట్ సేమ్ కాలేజ్. రెగ్యులర్గా నా నోట్స్ తీసుకునేదానివి, గుర్తుపట్టలేదా? హే మురళి, నువ్వేనా? ఏంటిలా సడన్గా?
అస్సలు గుర్తుపట్టలేకపోయా. ఓ సారీ నిత్య, బైక్లో పెట్రోల్ కొట్టించడం మర్చిపోయా. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? అంటే బైక్ ఆగిపోయింది కదా, నీకు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, అందుకే ఏమైనా వెహికల్స్ వస్తాయేమో అని చూస్తున్నాను. నువ్వేం కంగారు పడుకో, ఆల్మోస్ట్ ఇంటి దాకా వచ్చేసాం. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఇంకో వెహికల్ ఏం అక్కర్లేదు. సో అక్కడ వరకు నాకు తోడుగా వస్తే చాలు. వస్తావా? వస్తావా? ఇంతకాలం దూరమే ఇంతలోనే చేరువై నడిచనాతో నవ్వుకుంటూ పున్నమే కదిలింది కాలం ఆగిపోయి ముందుకే. మురళి, నాకు ఫుల్ షాకింగ్గా ఉంది ఇలా ఇన్ని ఇయర్స్ తర్వాత నేను కలవడం. నీకు షాకింగ్ ఏమో, నాకైతే మైండ్ పోయింది ఒక్కసారి నేను చూడగానే. అవును, నువ్వు కాలేజ్లో బాగానే చదివేవాడివి కదా, మరి ఎందుకు ఇప్పుడు ఇలా బైక్ ట్యాక్సీ? ఎంఎస్సీ చేసా, బట్ అమ్మకి నేను ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలని కోరిక. పీజీ అవగానే పార్ట్ టైం జాబ్ చేస్తూ చాలా ట్రై చేశా, ఏది రాలేదు. ఈ మధ్య మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది, సో ఈసారి జాబ్ మానేసి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవుతున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ ప్రిపరేషన్, ఖర్చులకైతే డబ్బులు కావాలి కదా, మధ్యలో అప్పుడప్పుడు ఇలా బైక్ ట్యాక్సీ. గ్రేట్, చాలా కష్టపడుతున్నావు మురళి. అది సర్లే కానీ నువ్వేంటి ఇలా ఇక్కడ? మేము ఇక్కడే కుండాపూర్లో ఉంటున్నాం. మన కాలేజ్ ఇవ్వగానే డాడీకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. ఇప్పుడు రిలేటివ్స్ మ్యారేజ్ అటెండ్ అయ్యి మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళా, అక్కడ లేట్ అయిపోయింది. అయితే అయిందిలే, నేను కలిశాను. ఐఎమ్ సో హ్యాపీ. అవును, భాను, రాకేష్ ఎలా ఉన్నారు వీళ్ళంతా? నీతో ఎప్పుడు ఉంటాడే పవన్, ఎలా ఉన్నాడు? భాను, రాకేష్ టచ్లో లేరు, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. బట్ పవన్ గారు ఇంకా నాతోనే ఉన్నాడు, ఇక్కడే సినిమాలో ట్రై చేస్తున్నాడు. నిత్య, హ్మ్? నీకందరు బాగానే గుర్తున్నారు. అందరూ కాదు, కొందరు. సో కొందరు గుర్తున్నారంటే నీ కాలేజీలో జరిగినవి కూడా కొన్ని గుర్తుంటాయి కదా. హ్మ్. కొన్ని కొన్ని గుర్తున్నాయి. ఏమైంది మురళి, ఏమైనా చెప్పాలా? నిత్య, నీకు తెలుసా అప్పట్లో నేను నిన్ను లవ్ చేశా అని? మన లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయేది మన ఫస్ట్ లవ్. అలా నా లైఫ్లో ఫస్ట్ లవ్ నువ్వే నిత్య.
సాగదుగా తన ఊసు తోడుగా సాగింది ఇన్నాళ్ళుగా ఎదురు చూపులనే ఎదే ఆపక దారులన్నీ చూస్తుండగా ప్రతి రాత్రి తన కలలతో ప్రకటించిన తొలి ప్రేమనే నిన్ను చూసే క్షణములోనే నన్ను మరిచానే నిన్ను చేరే ఘడియ కోసం ఎదురు చూసానే మనసులో నిన్ను నింపుకుంటూ ప్రేమలో మునిగా మాటనే పెదవంచు దాటి చెప్పలేకున్నా తొలి ప్రేమ సందేశం తొలి ప్రేమ సందేశం తర్వాత మీ డాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడం, మీరు హైదరాబాద్ రావడం అంతా తెలుసు. అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు మురళి నా ఎదురుగా వచ్చి ఎప్పుడూ చెప్పలేదు? అప్పుడు నువ్వంటే ఎంత ఇష్టం ఉన్నా నీకు చెప్పాలంటే చచ్చేంత భయం. అసలు చెప్పడం ఏంటి నిత్య, నీతో మాట్లాడాలంటేనే భయం. అనవసరంగా గుర్తు చేశానా? ఏమైంది నిత్య, సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు, భయపడ్డా అన్నావు కదా, అంతగా నేను భయపెట్టేలా ఏం చేశా అని ఆలోచిస్తున్నా. హ్మ్? నీకు గుర్తుందా అప్పట్లో మనం బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. ఒకరోజు నీకు ఇచ్చే బుక్లో నా లవ్ ప్రపోజల్ రాసా. ధైర్యంగా నీకు బుక్ అయితే ఇచ్చాను, కానీ ఇచ్చాక చూడాలి నా పరిస్థితి. నువ్వేమనుకుంటావు, ప్రపోజల్ చూసావో లేదో, చూసి నా మీద కోపం వచ్చిందేమో, అందుకే ఇంకా రిప్లై ఇవ్వట్లేదేమో, ఇక నాతో మాట్లాడవేమో, ఇలా నాలో నేను చాలా టెన్షన్ పడ్డా. నేనేదో ప్లాన్ చేసి నీకు లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే నువ్వు కనీసం దాన్ని పట్టించుకోకుండా వెనక్కిచ్చేసావు. ఏంట్రా ఇలా చేసింది, ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం అనుకుంటూ ఉండగానే మన కాలేజీ అయిపోయింది. పట్టించుకోలేదని ఎలా అనుకున్నావు మురళి? మీ అబ్బాయిలకి తెలియని విషయం ఏంటంటే, మా అమ్మాయిల్లో చాలా మందికి వాళ్ళని లవ్ చేసే అబ్బాయిల గురించి తెలుస్తుంది. నువ్వు ఆ రోజు బుక్ ఇచ్చాక ఎప్పట్లాగే ఓపెన్ చేశాను. కొన్ని పేజెస్ తిప్పగానే
దివి నువ్వై, నిన్ను అందుకోవాలనుకునే భూమిని నేనై, నీ మనసు మేఘం నుండి కురిసే ప్రేమ వర్షం కోసం ఈ జన్మంతా ఎదురు చూస్తుంటా. నిన్ను చూసే క్షణములోనే నన్ను మరిచానే, నిన్ను చేరే ఘడియ కోసం ఎదురు చూసానే, మనసులో నిన్ను నింపుకుంటూ ప్రేమలో మునిగా, మాటనే పెదవంచు దాటి చెప్పలేకున్నా. బుక్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావో, నీ ప్రపోజల్ చూశాక నేను ఇంకా ఎక్కువ టెన్షన్ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నిన్ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. నువ్వు నా కోసం ఎదురు చూడడం, నా వెనకాల రావడం, నా కోసం వెతకడం, ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా అనిపించేది. కానీ నిన్ను ఎలా ఫేస్ చేయాలో అర్థమయ్యేది కాదు. కానీ ఆ ఏజ్లో మీరు లవ్ చేస్తున్నారని తెలిసినా మాకు చాలా భయాలుంటాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ, ఇలా చాలా వాటి గురించి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అందుకే మీరు ప్రేమిస్తున్నా అసలు మేమేం రియాక్ట్ అవ్వలేం. అది లవ్వో కాదో తెలుసుకునే లోపే లైఫ్ వేరే దారుల్లో చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. ఏ అమ్మాయి అయినా తనని పిచ్చిగా ప్రేమిస్తూ వెంట తిరిగిన అబ్బాయితో లైఫ్ షేర్ చేసుకోలేకపోవచ్చు, బట్ తనని ఎప్పటికీ మర్చిపోదు. అలా నా లైఫ్లో గుర్తుండిపోయేది నువ్వే. అయినా చూడగానే నువ్వు గుర్తుపట్టినట్టు నేను గుర్తుపట్టలేకపోయాను. నువ్వు చాలా చేంజ్ అయ్యావు. నీ డ్రెస్సింగ్, నీ లుక్స్, మెయిన్గా బియర్డ్. అవును, ఎందుకు అలా పెంచావు? కొంపదీసి నా కోసం కాదు కదా? కాదులే, ఏదో అలా పెంచాను. మాట్లాడుకుంటూ పెట్రోల్ బంక్ దాకా వచ్చేసాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని వచ్చేస్తాను. వెళ్దామా? మురళి, యాక్చువల్లీ మా ఇల్లు పక్కనే. నువ్వేమనుకోకపోతే నడుచుకుంటూ వెళ్దామా? అంటే ఏం లేదు, బైక్ మీద వెళ్తే 5 minutes, అదే నడుచుకుంటూ వెళ్తే కొంతసేపు మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకు ఇలా నాతో టైం స్పెండ్ చేస్తున్నందుకు. అలా అయితే ఇద్దరం కలిసి నీ బైక్కి థ్యాంక్స్ చెప్పాలి, ఆగిపోయినందుకు. ఏంటి మురళి, నిజంగానే థ్యాంక్స్ చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నా. ఒకప్పుడు నీతో 2 మాటలు మాట్లాడితే చాలా అనుకునేవాడిని. అది ఇవాళ ఇంత మాట్లాడానంటే దానికి కారణం అదే కదా. సో థ్యాంక్స్ చెప్పినా తప్పులేదులే.
నిజమేనా కలయికే నీతోనా నమ్మలేక నేనిలా ఉన్నా సులువు కాదు కదా ఆలోచించకో మనని ప్రేమగా ప్రేమ కలిపింది ఇది మనసుగా అనుబంధమే నిజమైనది ఓ వరములా కాలమిక్కడ ఆగిపోతే ఎంత బాగుండో అప్పుడే మన ప్రేమ చెబితే ఇంకా బాగుండు కలలు కలగా మిగలకుండా నిన్ను కలిసానా చివరి క్షణమే మనసు విప్పి నీకు చెబుతున్నా ఈ తీయనిది ఈ రీతి అనిది మురళి ఇదే మా ఇల్లు. మాట్లాడుతూ తొందరగా వచ్చేసాం కదా. ఆ. మీ ఇల్లు చాలా బాగుంది నిత్య, కానీ ఇంకొంత దూరం ఉంటే బాగుండు అనిపించింది. అంటే ఇంకొంతసేపు మాట్లాడుకునే వాళ్ళం కదా. నాకు అర్థమవుతోంది మురళి, నువ్వు మాట్లాడలేకపోతున్నావని. అవును నిత్య, నువ్వు తర్వాత ఎవరిని లవ్ చేయలేదా? రీసెంట్లీ ఐఎమ్ ఎంగేజ్డ్. తనకి యుఎస్లో జాబ్, సో మ్యారేజ్ అవ్వగానే నేను కూడా కంగ్రాచులేషన్స్. సరే మరి నేను వెళ్తాను. బాయ్. మురళి, అసలు ఇన్నేళ్ల తర్వాత మనం ఎందుకు ఇలా కలవాలి? నాకు క్యాబ్ దొరక్కపోవడం, బుక్ అయిన బైక్ నీదవ్వడం, ఆ బైక్ మధ్యలో ఆగిపోవడం, మనం మన లవ్ గురించి మాట్లాడుకోవడం, అసలు ఏ కారణం లేకుండానే కలిసామంటావా? ప్రతి కలయికి కారణం ఉంటుందో లేదో నాకు తెలియదు నిత్య, కానీ ఈరోజు ఇలా మనం కలవడానికి కారణం మాత్రం ఇన్నాళ్ళుగా నా మనసులో మోస్తున్న భారాన్ని దించుకోవడానికే అనుకుంటున్నాను. నేను లవ్ చేసిన విషయం నీకు చెప్పలేకపోయినానే బాధ. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఏదో తెలియని, కానీ ఇవాళ భారం అంతా దిగిపోయింది. నీకు చెప్పేశానుగా, ఆల్ హ్యాపీస్. థ్యాంక్ యూ మురళి, మెమరీస్ని గుర్తు చేసినందుకు. ఈ నైట్ నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది నిత్య. మన లైఫ్లో మన లైఫ్లో ఇంతకాలముగా మన గుండె దాచిన ప్రేమ నేను చెప్పగా నీతో మనసు తేలికగా మారిపోయినా హాయిలోనే తేలుతుందిగా.
నిత్య అది ఆ, ఎలా చెప్పాలి? మురళి నిత్య, నువ్వేమనుకోనంటే నేను ఒక మాట అడిగానా? మ్, నీకు ప్రపోజ్ చేయవచ్చా? తప్పుగా అనుకోవద్దు. నేను చూసినప్పటి నుండి నీకు ఒక మాట చెప్పాలనుకున్నా, అప్పుడు చెప్పలేకపోయా. ఇక ముందు ఎప్పటికీ చెప్పలేను. ఎందుకో ఇప్పుడు ఈ క్షణం ఆ మాట నీకు చెప్పాలనిపిస్తుంది. నిత్య, తెలిసి ఈ కవిత రాశాను, లేక ఇప్పుడు ఇలా జరుగుతుందని తెలియక రాశాను. ఎన్నో ఏళ్ళుగా నీకు చెప్పాలని దాచుకున్న మాటలు ఇవి. నేను అందుకోవాలనుకునే దివి నువ్వై, నిన్ను చేరాలనుకునే భూమిని నేనై, నా మనసు కడలిలోని అలలు ఎగిసాయి నీ మనసు మేఘం నుండి కురిసే ప్రేమ వర్షం కోసం. ఆ వర్షం నుండి కురిసే ప్రతి చినుకును అమృతంలా స్వీకరిస్తూ నీ ప్రేమకై ఎన్ని జన్మలైనా సరే ఎదురు చూస్తూ ఉంటా. మరు జన్మకి మన కలయిక, ఈ జన్మకి ఇది చాలుగా. మనసులెంత దూరమున్న ప్రేమనే బంధం, సెలవు అంటూ చివరిసారి పలకరించిందే. గురుతులే చెరిపేయకాయి రేయి మిగిలేనా, ప్రేమనే అనుబంధమిప్పుడే ఇలా ముగిసేనా. వెన్నెల కురిసేనా, వెన్నెల కురిసేనా. మన లైఫ్లో కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల మనం ప్రేమించిన వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోకపోవచ్చు. బట్ లైఫ్లో మనం ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా వాళ్ళ మీద ప్రేమ ఎప్పటికీ పోదు. మనుషులు దూరం అవ్వచ్చేమో కానీ వాళ్ళ మనసులు ఎప్పటికీ దూరం కావు.